ఇచ్చే పై ముందుకెళ్ళు ఏం కాదు వెళ్ళు తప్పు బాగా గాలి లేదు చల్లగా ఉండాలి గాలి రావట్లేదు కదా ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని వెంట పెట్టుకొని సీతమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఆ 5 రోజులు నెలలో 5 రోజులు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాతి బండ తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు కానీ పసుపు కుంకాలు కానీ ఏమీ అందుబాటులో లేకపోతే లక్ష్మణ స్వామివారిని పిలిచి చెప్తుందట, నాయన లక్ష్మణ నేను స్నానం చేయటప్పుడు నీళ్లు పసుపు కుంకాలను సమకూర్చుని ఆయన అని చెప్పడంతో తూర్పు ముఖాన 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 70 అడుగుల గుట్టకి బాణం వేస్తే ఆ గుట్ట 2గా చీరుకొని ఒక పక్క పసుపురాయిగా ఒక పక్క ఎరుపురాయిగా మారి ఆ రాతి మధ్యలోంచి ఉద్భవించిన జలే ఈ సీతమ్మ జల. ఒకే ఒక బాణానికి నీళ్లు పసుపు తెప్పించారు లక్ష్మణ స్వామివారు అమ్మవారి కోసం. ఈ నదిని 2 పేర్లతో పిలుస్తారు. లక్ష్మణ స్వామివారు బాణం వేస్తే వచ్చినటువంటి తీర్థం కాబట్టి శేషు తీర్థంగా స్వామివారి పేరుతో పిలుస్తారు. అమ్మవారే మొదటగా స్నానం చేశారు కాబట్టి సీతమ్మ వాగు అని పేరు పెట్టి పిలుస్తారు. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు ఈ చివరి ఎత్తిన సార్లుగా కనబడుతున్నాయి చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాయి. 5 రంగులతో 20 గజాల పొడవును ఉంటుంది అమ్మవారి చీర. ఈ 5 రోజులు కూడా కాలక్షేపంగా ఆడుకునేవారు, వాటిని వానుకుంటలు అంటారు. ఆ నల్లటి పట్టి స్వామివారి ఉత్తరీయం నడుముకు చుట్టుకొని బుధానికి వేసుకున్న పై పంచ పైకి నల్లటి పట్టి. ఈ స్వామివారు కూర్చున్న కుర్చీ కాడ నుంచి కింద నుంచి అలా ఉంటుంది. ఇది స్వామివారు కూర్చున్న రాతి సింహాసనం, కింద స్వామివారి పాదాలు ఉంటాయి. అమ్మవారు అక్కడ కూర్చునేవారు, స్నానం చేసి అక్కడ కూర్చున్నప్పుడు స్వామివారు కాపలాగా కూర్చునేవారట. ఈ అడవిలో జరిగే శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు పోసిన ప్రదేశం ఆ చివరి ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ పవిత్రమైన గుర్తులన్నీ కూడా తాకి నమస్కారం చేసుకుని ఇలా కిందకి వెళ్ళి స్వామివారి పాదాలు కడిగి నెత్తిని చల్లుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఆ చివరికి వెళ్ళి సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని మనసులో సీతారాముల వారు తలుచుకొని ఎడం చేత్తూ 3 రాళ్ళు ఇస్తారు. అమ్మవారు వాడిన పవిత్రమైన పసుపురాయి కుంకుమరాయి కావాలనుకుంటే అక్కడ దేవస్థానం కౌంటర్లు ఉన్నాయి, వాటిని తీసుకోండి. వాటిని పూజా మందిలో పెట్టుకొని పూజ చేసుకుని బొట్టుగా పెట్టుకుంటారు. ఇటైనా శుభకార్యానికి కానీ మంచి పనికి కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ సీతమ్మ తల్లిని తలుచుకొని బొట్టు పెట్టుకుని వెళ్తే మంచి జరుగుతుంది అనేది ఇక్కడ నమ్మకం, స్థానబలం. అవి రాళ్ళేనండి, ఒక రాయన హరిస్తే కుంకుమ వస్తుంది, ఒక రాయన హరిస్తే పసుపు వస్తుంది. అవి కావాలంటే బల్ల మీద ఉన్నాయి చూడండి, కావాలంటే ఇది ఇక్కడ స్థలపురం. జై శ్రీరామ్.